యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఈ రాజైనా ఈ దావీదు, నీవు నన్ను పరిశోధించావయ్యా, నీవు నన్ను తెలుసుకొని ఉన్నావు. ఈ రోజున ఇక్కడ ఏకీవించిన వారలారా, మనల్ని పరిశోధిస్తే దేవుడు ఆ పరిశోధనలో మనం సరిగ్గా తేలకపోతే, మనము సరైనటువంటి వారముగా లేకపోతే, ఆయన త్రాసులో మనల్ని చూస్తే మనం సరైనటువంటి వెయిట్ రాకపోతే, సరిగ్గా తూగకపోతే మనం ఎక్కడ ఉంటాం? బయటే ఉంటాం కదా, పారవేయబడతాం కదా. చూడండి, మన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి మొంగమూరి దేవదాసయ్య గారి విషయంలో దేవుడు తన యొక్క హృదయాన్ని పరిశోధించారట. ఏ విధమైనటువంటి పాపము ఉన్నదా అని ఆయన హృదయాన్ని పరిశోధిస్తే ఏ ఒక్క పాపము కూడా ఆ దైవ జనుని యొక్క హృదయంలో దొరకలేదంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎంత గొప్ప పవిత్రుడుగా ఉన్నాడు ఆయన, ఎంత పరిశుద్ధుడుగా ఉన్నాడు ఆయన. ఆయన ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితమును ఆయన జీవించినటువంటి వారై ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఒకానొక సమయంలో దైవజనులు అయ్యగారు ప్రార్థన చేస్తూ, అయ్యా, నాలో జన్మ పాపం ఉండిపోయింది, ఈ జన్మ పాపము నాలో ఉన్నది కనుక ఈ జన్మ పాపమును నువ్వు తీసివే అని ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసి పడుకున్నప్పుడు దర్శనంలో కనబడుతూ ఉందట. ఏమని? దేవదాసయ్య గారికి వచ్చి ప్రభువారు ఒక ఆపరేషన్ చేస్తున్నారంట. ఆపరేషన్ చేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏదో తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తదుపరి దైవజనులు అయ్యగారు సన్నిధిలో కూర్చొని ప్రార్థనలో దేవుణ్ణి అడిగారట, అయ్యా, ఏంటి నీవు వచ్చావు, నాకు ఏదో ఒక ఆపరేషన్ చేశావు, ఏదో తీసివేశావు, ఏంటి అని అంటే, దేవదాసు, నువ్వే కదా నాకు ప్రార్థన చేశావు, నాలో ఉన్న జన్మ పాపమును కూడా తీసివే అని నీవు అన్నావు కదా, అందుకనే నీలో ఉన్న జన్మ పాపాన్ని కూడా నేను తీసివేసేసాను అని చెప్పేసి దేవుడు చెప్పారటండి అయ్య గారికి. ఈ రోజున మనలో ఏ పాపం ఉన్నది, ఎంత పాపం ఉన్నది, ఎలాంటి పాపం ఉన్నది, ఆ పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఆయన మన మధ్యలో వెలసి మన పాపమును తీసివేయడానికి ఆయన యొక్క రక్తాన్ని చిందించినటువంటి వారై ఉన్నారు. ఈ జన్మ పాపము కూడా ఆయనే తీసివేయవలసిన వాడై ఉన్నాడు కనుక ఏ ఒక్క పాపము కలిగి ఉన్నను వారు పరలోక రాజ్యానికి అర్హులు కారు.